వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం పాలెం గ్రామంలో ఈరోజు రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క దేవాలయంను బొంత వంశీయులు నిర్మించారు. ఈ యొక్క ఆలయంలో మొన్నటి వరకు పూర్తిగా శిథిలావస్థలో ఉండటంతో బొంత వంశీయులు మరియు గ్రామస్తులు మరియు దాతల సహాయంతో నూతన గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆలయంలో గ్రామస్తులు భక్తులు అందరూ కలిసి ఈ రోజు ఉదయం వేద పండితులచే గణపతి పూజ మరియు అమ్మవారి విగ్రహ శుద్ధి హోమం మరియు అమ్మవారి కలశ పూజ పుష్ప దివాసం వేద పండితులచే రంగరంగ వైభవంగా జరిగింది. గుడి కార్యక్రమానికి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంత మల్లేష్ మాట్లాడుతూ బొంత కుటుంబం మా తాతయ్య నాయనమ్మ వారు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేయడంతో పునర్నిర్మాణ దాతల సహాయ సహకారాలతో మా యొక్క కుటుంబ సభ్యుల సహాయంతో నిర్మాణం చేశామని తెలిపారు. ఈ యొక్క పూజా కార్యక్రమానికి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా దేవుణ్ణి కోరుకున్నామని వారు అన్నారు. ఇటు కార్యక్రమంలో బొంత ఎల్లయ్య, పెద్ద నరసింహ, బొంత చిన్న నరసింహ, బొంత మల్లేష్, బొంత చిరంజీవి, బొంత బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాలెం గ్రామంలో బొంతువారు వంశీకుల యొక్క ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి వారి యొక్క ఆరాధ్య దేవత అయినటువంటి రేణుకా ఎల్లమ్మ నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈ రోజున ఈ బొంతువారు వంశీకుల యొక్క వంశమంతా కూడా తరించిందని చెప్పచ్చు. వారి యొక్క శ్రద్ధాభక్తులతో చాలా శ్రద్ధగా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లాపాపలతో సహా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతిష్టాపన కార్యక్రమం వరకు కూడా అందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ఆయురారోగ్య భోగభాగ్యాలతో వారందరూ కూడా తులతూగాలి అని చెప్పని ఆ రేణుకా ఎల్లమ్మ యొక్క అనుగ్రహం చేత ఈ బొంతువారు వంశం సకల ధనధాన్యాలతో కూడా తులతూగాలని వేడుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. నా పేరు బొంత మల్లేష్. మాది బొంత వంశీయులం. మేము పూర్వకాలం నా తాత నాయనమ్మ వాళ్ళు నిర్మించిన ఒక దేవాలయం శిథిలావస్థ చేరడంతో ఎలాగైనా నూతన దేవాలయం నిర్మించాలని పట్టుదలతో మేమందరం అనుకొని కలిసికట్టుగా ఊరి సాయంతో దాతల్ని సంప్రదించి మేము అడిగిన వెంటనే కొంతమంది ముందుకొచ్చి మాకు సహాయం చేశారు. వాళ్ళ సహాయంతోనే మేము ఈ గుడి నిర్మించడం జరిగింది. అలాగే అంగరంగ వైభవంగా ఈ పండుగ జరిపించుకోవాలని మేము విజయవంతంగా జరిపించుకోవాలని అనుకోవడం జరిగింది. అడిగిన వెంటనే కొంతమంది దాతలు ముందుకు రావడం జరిగింది. అలాగే మంచి వేద పండితుల చేత మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించడమని మేము అనుకుంటున్నాం. విగ్రహ ప్రతిష్ఠ ఇప్పుడు అయిపోయింది. రేపు ఎల్లుండి పండుగ జరిపించుకోవడం జరుగుతున్నది. అలాగే అమ్మవారు అందరికీ చల్లని చూపులతో మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. మా ఊరికి మాకు మా కుటుంబానికి అందరినీ మంచిగా చూడాలని వేడుకుంటున్నాం అమ్మవారిని. ప్రతిష్ట పూర్తయింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బొంత వంశీయులందరం కలిసి